హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి కలల రాకుమారుడు పార్ట్ 2. స్నేహ, పాయల్ ఆటో కోసం ఎదురు చూస్తూ బస్టాండ్లో నిలబడ్డారు. అప్పటికే చాలా ఆలస్యమైంది, కానీ జాతరకు ఒక్క ఆటో కూడా రాలేదు. నువ్వు త్వరగా సిద్ధం కాలేదు. పైగా ఇక్కడ ఒక్క ఆటో రిక్షాలు కూడా లేవు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు అర్థం కావటం లేదు. మనకు ఆలస్యం అవుతుంది అనగా నువ్వు సంతకు వెళ్ళడానికి చాలా తొందరపడుతున్నావు. నాకు తెలియకుండా నువ్వు లవన్ రమ్మన్నావా చెప్పు అని అడుగుతుంది. దానికి పాయల్, అక్కడ ఎవరూ లేరు. అతను విధి నిర్వహణలో చాలా బిజీగా ఉంటాడు. అతనికి మాట్లాడటానికి కూడా సమయం లేదు. అలాంటిది అతను సంతకు ఎలా రాగలరు చెప్పు. అవును, నీ లవర్ ఆఫీసర్ అలాగే ఉంటారు. ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మనం సంతకు వెళ్ళడం లేట్ అవుతుంది. అక్కడ ఎక్కువ గడపడానికి సమయం కూడా దొరకదు అని చెప్పటంతో స్నేహ, చూడు అక్కడ ఒక ఆటో వస్తుంది, అది సంతకు వెళుతుందేమో అడుగుదాం అని అడగగా, ఈసారి నువ్వు మాట్లాడు స్నేహ. నేను చాలామంది ఆటో డ్రైవర్లను అడిగాను కదా, కానీ ఎవరూ ఆపలేదు. ఇప్పుడు నువ్వు అతన్ని అడుగు. ఆ మాటలకి స్నేహ, సరే నేను అడుగుతాను అని చెప్తుంది. స్నేహ ఆటో డ్రైవర్ను ఆపమని చేతితో సరిగ్గా సైగ చేసింది. ఆటో డ్రైవర్ సైగతో ఆగాడు. వెంటనే స్నేహ, అన్నయ్య నువ్వు సంతకు వెళ్తున్నావా అని ఆటో డ్రైవర్ని అడుగుతుంది. అప్పుడు ఆటో డ్రైవర్ ఎక్కడా అని అడుగుతాడు. దానికి స్నేహ సమాధానం చెప్పటంతో సరే నేను వెళ్తా అని చెప్పటంతో ఇద్దరు ఆటోలోకి ఎక్కి కూర్చుంటారు. ఆ తరువాత ఆటో బయలుదేరుతుండగా పాయల్ స్నేహ చెవిలో, నేను చాలాసేపటి నుండి ప్రయత్నిస్తున్నాను, ఎవరు రాను అని చెప్పారు. మరి నువ్వు మొదటి ప్రయత్నంలోనే సిద్ధం చేశావు. స్నేహ నవ్వుతూ, ఇదే నా స్వభావం, ఇది చాలు, ఇప్పటికే చాలా సంతోషపడుతున్నావు, ఎక్కువ పడమాకు అని చెప్పటంతో స్నేహ తన ఫోన్ తీసి పాయల్తో, చూడు నీకు ఒకటి చూపిస్తాను అని చెప్పింది. అది ఏమిటి స్నేహ అని అడగక, నేను ఒక పోయట్రీ యాప్ తయారు చేశాను. వావ్, నీది ఒక మంచి ఆలోచన. సరే ఒకసారి నాకు చూపించవా, ఏం చేశావో నేను కూడా చూస్తాను అని చెప్పటంతో స్నేహ, చూడు నేను దీన్ని కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేశాను. దీనికి ఎన్నో లైకులు కామెంట్లు వచ్చాయి. నువ్వు మంచిగా కవిత్వం రాస్తున్నావు కాబట్టి నీకు మంచిగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అది చూసి స్నేహ మురిసిపోతుంది. అవును, నేను ఈ యాప్లో చాలా ఫేమస్ అయ్యాను. వెంటనే పాయల్, నీ ఐడిని ఏ పేరుతో క్రియేట్ చేస్తావో చెప్పరాదు నాకు అని అంటుంది. ప్రియ, ఖచ్చితంగా నేను క్లీన్ గర్ల్ అనే పేరు పెట్టాను. అది నాకు చాలా నచ్చింది. మరి నీ పేరు ఎందుకు పెట్టలేదు చెప్పు అని అడగక, నా పేరు ఎందుకు పెట్టాలి చెప్పు, నాకు నా పేరు పెట్టబుద్ధి కాలేదు, అందుకే పెట్టలేదు. సరే మీ యాప్లో నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారో నాకు ఒకసారి చూపించరాదు. సరే ఖచ్చితంగా చూపిస్తాను అని చెప్పి స్నేహ తన ఫోన్ పాయలకిస్తుంది. దాంతో చాలామంది స్నేహితులు ఉన్నారు, అలాగే చాలామంది మెసేజ్లు కూడా నీకు పంపిస్తున్నారు. అవన్నీ చూసి పాయల్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. వామ్మో, నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా అని అంటుంది. దానితో స్నేహ, మరి నా కవిత్వం అంటే ఏమనుకుంటున్నావు చెప్పు, నువ్వు దానికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ మాటలకి పాయల్, నువ్వు చాలా గ్రేట్, మంచి కవిత రచయితగా నిలిచిపోతావు. ఆ మాట చెప్పటంతో స్నేహ తన మనసు ఉప్పొంగిపోతుంది. సరే కానీ వీళ్ళందరికీ నువ్వు ఎందుకు మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు అని అడుగుతుంది. ఆ మాటలకి స్నేహ, ఎందుకంటే నేను ఒక సైనికుడితో మాట్లాడాలనుకుంటున్నాను. మిగతా వాళ్ళు కాలక్షేపం కోసం మెసేజ్లు పంపుతారు, అందుకే నేను మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు. ఆ మాటలకి సరే, వాళ్ళల్లో ఒక సైనికుడు కూడా ఉండి ఉండొచ్చు కదా చెప్పు. ఆ మాటలకి స్నేహ, వద్దు, ఈ యాప్లో నాకు ఇంకా ఏ సైనికుడు దొరకలేదు. మరి నీ యాప్లో నీకు సైనికుడు దొరికాడా లేదా నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు. ఆ మాటలకు స్నేహ, నేను ఖచ్చితంగా, నా మనసుకు తెలుస్తుంది, నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు అని చెప్పటంతో
ఇప్పుడు నేనేం చేశాను చెప్పు? నువ్వు ఇన్స్టా, ఫేస్బుక్ మొదలైనవి ఉపయోగించి వాడు. దానిలో చాలామంది సైనికులు తమ కథలను పోస్ట్ చేస్తారు కదా. వాళ్ళకి కమ్యూనిటీలో చెందినవారు ఎవరైనా ఉంటే నీకు దొరుకుతారు స్నేహ అని చెప్పటంతో, స్నేహ నాకు అలా వద్దు, నా గురించి నీకు తెలుసు కదా, నాకు సోషల్ మీడియా అంటే అంతగా ఇష్టం లేదు. పైగా సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన స్నేహాలు ఎక్కువ కాలం నిలబడవు. అయితే సరే, నీకు సైనికుడు ఎలా దొరుకుతాడు చెప్పు? ఆ మాటలకు స్నేహ, నా మనసు నాకు ఖచ్చితంగా చెబుతుంది ఒక సైనికుడు నాకు దొరుకుతాడు అని. సరే అయితే ఇప్పుడు నీ హృదయం ఒక సైనికుడి కోసం వెతుకుతుంది. మరి అది అద్భుతం సృష్టిస్తుందా లేదా చూడాలి. ఇవన్నీ కాదు పాయల్, మీ కాబోయే భర్తకు చెప్పొచ్చు కదా, నా ఫ్రెండ్కి ఒక సైనికుడు భర్తగా రావాలని ఆ అమ్మాయి కోరుకుంటుంది. ఆ అమ్మాయి కోసం ఒక ఆర్మీ అబ్బాయిని వెతకొచ్చు కదా అని నువ్వు చెప్పొచ్చు కదా పాయల్, ఎందుకు చెప్పటం లేదు చెప్పు అని అడుగుతుంది. ఆ మాటలకి పాయల్, నేను కూడా అతనికి చాలాసార్లు చెప్పాను, కానీ ఆ అబ్బాయి నాకు నా జాబ్ సైనికుడికి సంబంధం లేదు అని అన్నాడు. అయినా సరే నీకు తెలిసిన వాళ్ళు కలిస్తే నా గురించి చెప్పు. అయితే సరే, మనం కూడా ఒక ఆర్మీలో చేరదామా? ఎందుకంటే అక్కడ మంచి ఒక సైనికుణ్ణి వెతుకుదాం చెప్పటంతో స్నేహ ఏంటి అని దీర్ఘం తీస్తుంది. పాయల్, నీది ఎంత మంచి మనసు చెప్పు, ఒక పిచ్చి పిల్ల లాగా ప్రవర్తిస్తుంది. ఆ మాటలకు స్నేహ, ఇదంతా ఒక ఆర్మీ అబ్బాయి కోసం అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు జాతర దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద జాతర జరిగింది. అలంకరణలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ చాలా ఉయ్యాలు, దుకాణాలు ఉన్నాయి. అదే కాకుండా చాలామంది రద్దీ కూడా ఉంది. స్నేహ, పాయల్ సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. వారి ఆనందానికి హద్దులు లేవు. అప్పుడు పాయల్, చూడు స్నేహ, ఇదంతా అందమైన జాతర. అవును పాయల్, ఈరోజు జాతరలో చాలా సంతోషంగా గడపాలి అని చెప్పటంతో పాయల్, ఇంకెందుకు ఆలస్యం, షాపింగ్తో మొదలు పెడదాం. అవును సరే సరే, నాకు కూడా షాపింగ్ అంటే చాలా ఇష్టం, అక్కడికి వెళ్దాం, గాజుల దుకాణానికి వెళ్దాం అని అంటుంది. సరే మరి పద అని వాళ్ళిద్దరూ సంతోషంగా గాజుల దుకాణానికి వెళ్తారు. పాయల్, స్నేహ, చెప్పు నీకు ఏ రంగు గాజులు కొనాలి అని అనగానే స్నేహ, నాకు ఏమీ వద్దు వద్దు. సరేలే కానీ నువ్వు ఏ రంగు గాజులు ఇష్టమో చెప్పరాదు అని అడుగుతుంది. అప్పుడు పాయల్, నా లవర్కి నలుపు రంగు అంటే చాలా ఇష్టం. అయితే సరే మరి నువ్వు నల్ల గాజులు తీసుకో అని అంటుంది. ఆ మాటకి పాయల్ చెప్తుంది, నా దగ్గర నల్ల రంగు గాజులు చాలా ఉన్నాయి. అయితే ఈ బంగారు రంగు గాజులు ఎలా ఉంటుందో చూడు, అది చాలా బాగున్నాయి, కానీ నా దగ్గర ఇది కూడా ఉంది. అయితే నువ్వు ఏం తీసుకుంటావో చెప్పు అని అడుగుతుంది. ఆ మాటలకి పాయల్, నాకు వెండి రంగు గాజులు కావాలి, అది ఏ డ్రెస్కైనా చక్కగా సరిపోతుంది. స్నేహ, హాహాహా, మరియు వాటి మెరుపు కూడా చాలా బాగుంటుంది కదా. సరే, నేను దీన్ని ఇక్కడే ప్యాక్ చేస్తాను. అన్నయ్య, నాకు ఈ వెండి గాజులు ఇవ్వరాదు అని అడుగుతుంది. మరి నీకు ఏ రంగు గాజులు కావాలి చెప్పు స్నేహ అని అనగానే, నాకు సాదా ఆకుపచ్చ రంగు గాజులు కావాలి, నేను అదే తీసుకుంటాను అని అంటుంది. ఎందుకంటే అది సైనికుడి యూనిఫామ్ రంగు కూడా ఆకుపచ్చనే కదా. ఆ మాటలకి పాయల్ కోపంతో, పిచ్చిగా మాట్లాడమాకు, పచ్చ గాజులు పెళ్ళైన వాళ్ళు వేసుకుంటారు, పైగా నీకు ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు. ఆ మాటకు స్నేహ, అయితే ఏంటి, ఎప్పటికైనా అదే జరుగుతుంది కదా, ఇప్పుడేమి నేను ఈ గాజులు వేసుకోవడం లేదు. నాకు ఒక సైనికుడుతో నిశ్చితార్థం అయినప్పుడు నా సైనికుడు స్వయంగా తన చేతులతో నాకు తొడుగుతాడు. అప్పటిదాకా ఈ గాజులు నేను భద్రంగా దాచిపెట్టుకుంటాను. ఆ మాటలకి పాయల్, ఈ అమ్మాయి గుండె పదే పదే
అతని వైపే కొట్టుకుంటుంది. దేవుడా, ఈ అమ్మాయికి ఏమి కాకుండా నువ్వే చేసుకో అని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అలా చెప్పి ఇద్దరు సామాన్లు సర్దుకుంటారు. గాజులు కొన్న తర్వాత ఆమె ఇతర దుకాణాలకు కూడా వెళ్తారు. వేరేక దుకాణంలో ఆమె లిప్స్టిక్, హెయిర్ బ్యాండ్, బ్రాస్లెట్, ఉంగరాలు మొదలైన చాలా వస్తువులను కొంటారు. స్నేహ వాటిని ఒక సైనిక యూనిఫామ్కు సరిపోయేలా ఎంచుకుంటుంది. అప్పుడు వారిద్దరూ ఒక చాట్ పానీపూరి దుకాణానికి వెళ్ళి కడుపు నిండా తింటారు. అదే కాకుండా సంతలో చాలా ఆటలాడతారు. వాళ్ళు బాగా అలసిపోయి ఇద్దరు సంతోషంగా గడిపారు. తర్వాత పాయలకు ఉయ్యాలు ఊగడం చాలా ఇష్టం. కానీ స్నేహకు చాలా భయం. అప్పుడు పాయల్ స్నేహాని అన్నిటికన్నా పెద్ద ఉయ్యాల దగ్గరికి తీసుకెళ్ళి ఇలా చెప్పింది. స్నేహ, ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం, చాలా సరదాగా ఉంటుంది. వద్దు, నాకు భయమేస్తుంది, నా మాట విను, ప్రయత్నించి చూడు అని చెప్పటంతో స్నేహ, నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు చాలా భయంగా ఉంటుంది అని చెప్తున్నా కదా, కానీ నేను ఈరోజు నీ భయాన్ని పోగొడతాను కదా, ఉయ్యాల ఊగడం అని చెప్పి ఉయ్యాల ఊపు లాగడం మొదలుపెట్టింది. ఏ పాయల్, ఏం చేస్తున్నావు నువ్వు? నాకు భయంగా ఉంది, తల తిరుగుతుంది, దయచేసి నన్ను వదులు, నేను పక్కకి వెళ్ళిపోతాను, నిన్ను వదిలిపెట్టను ఈరోజు స్నేహ. నువ్వు నాతో ఉయ్యాల ఊగాలి, నేను చూడాలి, లేకపోతే నేను నీతో మాట్లాడను అని చెప్తుంది. అయినా సరే స్నేహ, వద్దు, నేను చచ్చిపోతాను అని చెబుతుంది. నువ్వు చచ్చిపోవచ్చు, కానీ నాతో పాటు రా ఉయ్యాల ఊగడానికి. అందరూ మన వైపే చూసి నవ్వుతున్నారు. రా రా అని లాగడం మొదలుపెట్టింది. స్నేహ, వద్దు, నాకు భయంగా ఉంది, నేను చనిపోతాను అని చెప్తుంది. నువ్వు ఉయ్యాల ఎక్కడం వల్ల నువ్వు ఏమి చనిపోవు, నీకెన్నిసార్లు చెప్పాలి అని చెప్పటంతో స్నేహ ఏం చెప్పలేక అలాగే ఉండిపోతుంది. అప్పుడే వెనక నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. నువ్వు ఉయ్యాల ఎక్కడం వల్ల నువ్వు చనిపోవు స్నేహ అని అంటాడు. ఆ మాటకి ఎక్కడ నుంచి వస్తుంది ఈ సౌండ్ అని వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. సుమారు 25 ఏళ్ల వయసున్న ఒక అందమైన యువకుడు ఆర్మీ దుస్తులు ధరించి తలపై ఆర్మీ టోపీ పెట్టుకొని చేతిలో తుపాకీతో కనిపిస్తాడు. అతని రూపాన్ని బట్టి అతను ఒక సైనికుడు అని స్పష్టంగా తెలిసిపోయింది. అతను స్నేహ వైపు చూసి నవ్వి ఇలా అన్నాడు. మేము ఎంతో మందిని కాలుస్తాము, కానీ దానిలో కొంతమంది చనిపోతారు, కొంతమంది చనిపోరు. అలా చెప్పటంతో స్నేహ ఆశ్చర్యంతో నోరు తెరిచి ఆ సైనికుడి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. తన గుండెను ఎవరో తీసిపోతున్నట్లుగా ఒక చేతిని గుండె మీద పెట్టుకుంటుంది. ఆమె అందులో దీనమైపోయింది. స్నేహ ముందు వేలి చిటికి వేస్తున్న సైనికుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. కానీ దానికి స్నేహ స్పందించలేదు. వెంటనే పాయల్ తన మోచేతితో పొడిచి స్పృహలోకి రా స్నేహ, లే లే అని లేపుతుంది. వెంటనే స్నేహ స్పృహలోకి వచ్చి నిద్ర లేచినట్టుగా ఉలిక్కి పడుతుంది. పాయల్ సంభాషణను అందుకొని సైనికుడితో ఇలా అంటుంది. అవును, విషయం ఏమిటంటే ఆమెకు సైనికులంటే చాలా ఇష్టం. సైనికులకు వీరాభిమాని. మీరు అకస్మాత్తుగా ఆమె ముందు ప్రత్యక్షమైనప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. మనం అభిమానించే వ్యక్తి అకస్మాత్తుగా మన ముందు ప్రత్యక్షమైతే ఏం జరుగుతుందో మీకు అర్థం చేసుకోగలరు కదా సార్. ఆ చెప్పటంతో ఆ సైనికుడు స్నేహ వైపు చూసి నవ్వుతాడు. అయితే నువ్వు సైనికుల అభిమానివి అన్నమాట అని అడుగుతాడు. నా మాటలు స్నేహ, నువ్వు కాసేపు ఆగుతావా, నేను మాట్లాడతాను అని చెప్తుంది. సరే అయితే మాట్లాడు నువ్వే అని చెప్పటంతో స్నేహ సంతోషంగా సైనికుడితో తన చెయ్యి చాచి ఇలా అంటుంది. హలో, నా సైనికులు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వెంటనే స్నేహ అతని చేతిని పట్టుకొని దానిలో లీనమైపోయింది. అతని చేతిని పట్టుకొని హలో అని చేతులూపుతుంది. అతని చేతిని అస్సలు వదలడం లేదు. ఆ సైనికుడు ఒకసారి స్నేహ వైపు చూసి ఆ తర్వాత స్నేహ పట్టుకున్న తన చేతిని వైపు చూశాడు. సైనికుడు వెంటనే ఈ అమ్మాయిని నేనేం చెయ్యాలి? ఈ అమ్మాయి అస్సలు నా చెయ్యి వదలడం లేదు కదా. నా మాటలకి వెంటనే పాయల్ స్నేహ చెవి దగ్గరికి వెళ్తుంది. నువ్వు అతని చెయ్యి వదిలి ఇంకెన్నిసార్లు తిప్పుతావు, వదులు అతని చెయ్యి అని చెప్తుంది. ఊరికినే నన్ను కదిలించమాకు
ఆగు అని అంటుంది. దానికి పాయల్ ఏం పట్టించుకోకుండా నిన్ను ఒక పిచ్చి దానిలా చూస్తారు. నువ్వు అతని చెయ్యి వదిలే, లేకపోతే నిన్ను కాల్ చేస్తాడు అని చెప్పటంతో స్నేహ స్పృహలోకి తిరిగి వచ్చి అతని చెయ్యి వదిలేస్తుంది. అతని జుట్టు నిమురుతూ ఆమె సిగ్గుగా ఉంటుంది. క్షమించండి సార్ అని చెప్పటంతో ఆ ఆర్మీ వ్యక్తి పర్వాలేదు, కానీ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చు కదా. అవును సార్ అడగండి, ఎందుకంటే మీకు ఆర్మీ అంటే ఎందుకు ఇష్టం అని అడుగుతాడు. ఆ మాటలకి స్నేహ నాకు సైనికులు ధైర్యవంతులు, వాళ్ళ బలవంతులు, దేశం కోసం వాళ్ళ తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యరు. సైనికులు యూనిఫామ్, వాళ్ళ అభిరుచి, వాళ్ళ వైఖరి చాలా అద్భుతంగా ఉంటాయి. యూనిఫామ్లో సైనికులు చాలా అందంగా కనిపిస్తారు. నువ్వు కనిపిస్తున్నట్టుగా, అంటే నువ్వు కూడా ఒక సైనికుడివే కదా అని చెప్తుంది. ఆ మాటలకి ఆర్మీ వ్యక్తి నీకు చాలా ధన్యవాదాలు, కానీ అన్నిటికంటే మీకు ఆర్మీలో నచ్చేది ఏ విషయం అని అడగగా స్నేహ వెంటనే వాళ్ళ ధైర్యం నాకు నచ్చుతుంది అవన్నీ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. స్నేహ ఉయ్యాల్లో ఊగడం చాలా భయం, అందుకే నా తల తిరుగుతుంది. వెంటనే సైనికుడు సరే, అలాగే నువ్వు ఎప్పటికీ ఇవన్నీ నీ మనసులో అనుకుంటున్నావా చెప్పు. కాబట్టి నీ తల తిరుగుతుంది, నువ్వు భయపడుతున్నావు, నువ్వు కేవలం ఆనందించాలి అనే అవగాహనతో ఉయ్యాల మీదకు వెళ్ళాలి. అప్పుడే నీకు భయంగానే మరో విధంగా అనిపించదు. మనం మనల్ని భయాన్ని తొలగించుకోవాలి, దానిని మనసులో దాచుకోవాలి అని చెప్పటంతో స్నేహకి చాలా ధైర్యం వస్తున్నట్లు అనిపించింది. అతని మాటలు వింటుంటే ఆమెకు చాలా సంతోషంగా ఉంది. నీ మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి, ధన్యవాదాలు సార్ అని చెప్పటంతో వెంటనే సైనికుడు మన దేశ ప్రజలను సురక్షితంగా ఉంచిన వారి హృదయాల నుండి భయాన్ని తొలగించడం సైనికుడిగా నా కర్తవ్యం. ఆ మాటలకి స్నేహ నాకు ఈ మాటలంటేనే చాలా ఇష్టం, ఇతని మాటలు ఏంటంటే నాకు పిచ్చెక్కిపోతున్నాయి అని చెప్తుంది. నువ్వు ఉయ్యాల మీదకి వెళ్ళు, నీ భయాన్ని వదిలి ఉయ్యాల మీద ఆనందంగా గడపడం గురించి మాత్రమే ఆలోచించు. స్నేహ భయపడిన కాళ్ళతో ఉయ్యాల వైపు చూడడం మొదలుపెట్టింది. సైనికుడి నోటి నుండి ఆ మాటలు విన్న స్నేహ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. తనలో తానే ఇలా చెప్పుకుంటూ నువ్వు ఇక్కడ ఉంటే నేను చంద్రుడి మీదకి ఎక్కేదాన్ని, ఇంతకీ ఉయ్యాల ఎక్కనా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు స్నేహ పాయల్ చేపట్టుకొని ఆమె ఉయ్యాల దగ్గరికి తీసుకెళ్ళింది. పాయల్ కోపంగా అంటుంది, నువ్వు అప్పుడు రమ్మంటే రావడం లేదు, నేను నీకు చెబుతూనే ఉన్నాను, ఇప్పుడు చూడు. స్నేహ వెంటనే ఇప్పుడు ఉయ్యాల ఊగడానికి వెళ్దాం పద అని చెప్తుంది. మరియు వాళ్ళిద్దరు ఉయ్యాల మీద కూర్చుంటారు. ఉయ్యాల ఊగడం మొదలవుతుంది. అది కింద నుండి పైకి కదలడం మొదలవుతుంది మరియు స్నేహ ముఖం పారిపోతుంది. భయంతో ఆమె పాయల్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఆ సైనికుడు కూడా కింద నిలబడి స్నేహాన్ని చూస్తున్నాడు. అతనికి చూపించడం కోసం స్నేహ పైకి నిటారుగా కూర్చుంటుంది, కానీ లోపల మాత్రం భయంతో వణికిపోతుంది. అలా చూసి పాయల్ నాకు తెలుసు స్నేహ, నువ్వు ఆ సైనికుడిని ఆనందింప చేయటానికి చాలా ప్రయత్నిస్తున్నావు, అదే కాకుండా అతని కోసం నువ్వు ఉయ్యాల ఊగడానికి కూడా వచ్చావు అని అంటుంది. స్నేహ అలా కాదు, అతను అక్కడ ఉన్నంత వరకు నాకు భయం లేదు. అలా చెప్పి స్నేహ సైనికుడి వైపు చూసింది. అతను కూడా స్నేహ వైపు చూస్తున్నప్పుడు తాడు వారిద్దరిని చూసి పాయల్ స్నేహతో ఇదేనే ప్రేమకు ఆరంభం అని అనడం మొదలుపెట్టింది. స్నేహ అవును మిత్రమా, నేను ప్రేమలో పడ్డాను, చూడు ఆ సైనికుడు ఎంత అందంగా ఉన్నాడు. ఆ మాటలకి పాయల్ ఇంత త్వరగా ప్రేమ ఎలా పుడుతుంది, అది ప్రేమలో పడిన వాళ్ళకే తెలుస్తుంది అని స్నేహ అంటుంది. సరే చెప్పరాదు నాకు కూడా అని అనటంతో అది తొలి చూపులోనే అలా అనిపించవచ్చు. స్నేహ ఆ సైనికులలో లీనమైపోయింది. ఆ సైనికుడు కూడా కింద నిలబడి స్నేహ వైపు చూస్తున్నాడు. ఇక పాయల్ వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉయ్యాల ఊగడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఆ సైనికుడు మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు. స్నేహ అతనిని చూడటానికి తల పైకెత్తింది, కానీ ఆ సైనికుడు అక్కడ లేదు. స్నేహ కంగారు పడుతుంది. ఇలా చూసి పాయల్ నువ్వు అతనిని ప్రేమలో మరి ఎక్కువగా మునిగిపోతున్నావు అని చెప్పటంతో ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, నీకు తెలియదు. ఒక సైనికుడితో
కరచలనం చేయడం ఇదే మొదటిసారి. నేను అతన్ని ఇంత దగ్గరగా చూసి మాట్లాడాను. మరి అతను ఎంతో మంచివాడు చూడు అని చెబుతూ ఉంటుంది. ఆ సైనికుడి కోసం వెతికింది. కానీ అతను కనిపించలేదు. ఆమె సంత మొత్తం చుట్టూ చూసింది. కానీ అతన్ని ఎక్కడా కనపడలేదు. స్నేహ విచారంగా ఎక్కడికి వెళ్ళాడు చెప్పు మిత్రమా అని అడగగా, నాకేం తెలుసు, నేను కూడా నీతో పాటు వెతుకుతున్నాను కదా, నాకు కూడా కనిపించలేదు అతను అని. ఆయన స్నేహ మళ్ళీ ఇంకొకసారి వెతుకుదాం అని అనడంలో స్నేహ వెంటనే తన బాధ చూడలేక పాయల్ అతను మళ్ళీ తిరిగి విధులకు వెళ్ళి ఉంటాడేమో అని చెప్తుంది. ఇది విన్న స్నేహ కంగారు పడి ఆ సైనికుడిని వెతకడానికి ఉయ్యాల మీద మరింతగా కదలడం మొదలుపెట్టింది. అప్పుడు పాయల్ ఆమె చెయ్యి పట్టుకొని ఇలా అంటుంది, ఏం చేస్తున్నావు? నువ్వు కింద పడితే అది ఉయ్యాల అంతగా కదలడం లేదు అని చెప్పడంతో నేను ఉయ్యాల మీద ఉన్నానా లేక నేల మీద ఉన్నానా అని అడుగుతుంది. నువ్వు స్పృహలోకి వచ్చావా, నీకు గుర్తు లేదా అని పాయల్ అడుగుతూ ఉంటుంది. ఇక ఆపు, ఉయ్యాల మీద ఆటలాడడం నాకు భయంగా ఉంది అని అరుస్తూ స్నేహ కంగారు పడి మొదలయ్యింది. ఓరి దేవుడా, మొదట ఆ సైనికుడిని ఆకట్టుకోవడానికి నువ్వు స్వయంగా ఉయ్యాల మీదకి వచ్చావు. అతను అక్కడ ఉన్నంతసేపు హాయిగా కూర్చున్నావు. ఇప్పుడు అతను వెళ్ళిపోగానే గంతులు వేయడం మొదలుపెట్టావు. ఏంది నాకు ఈ కర్మ అని బాధపడుతూ ఉంటుంది. కానీ స్నేహ, నువ్వు ఆందోళన చెందమాకు, నాకు భయంగా ఉంది. మరి ఆ సైనికుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు, అతన్ని చూడు, అతను ఎక్కడ కనిపించడం లేదు. అయ్యో నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో ఆ సైనికుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అటు ఇటు చూడడం అరవడం మొదలుపెట్టింది. అయినా నువ్వు ఆ సైనికుడి గురించి భయంతో కాదు, మరింత ఆందోళన చెందుతున్నావు. అతను వెళ్ళిపోయాడు, అతను ఇక్కడ ఉండడు అని చెప్పటంతో స్నేహ గట్టిగా అరుస్తూ, అయ్యో నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఉయ్యాల ఆపండి, అయ్యో ఆ సైనికుడు ఏడి, ఎక్కడ ఉన్నాడు అని కేకలు వేస్తూ ఉంటుంది. స్నేహ స్వరం విని చాలామంది అక్కడ గుమిగూడతారు. పాయల్, స్నేహ అంతగా ప్రవర్తించమాకు, అందరూ మనల్ని చూస్తున్నారు, నువ్వు ప్రశాంతంగా కూర్చో అని చెప్తుంది. స్నేహ తల మీద చెయ్యి పెట్టుకుంటూ, ఉయ్యాల ఆపు, నాకు ఊపడం రాదు, నేను చచ్చిపోతున్నాను అని అంటుంది. అందరూ ఆమె వైపు చూసి, ఓయ్ కిందికి రా, చాలా భయంగా ఉంది అన్నావు కదా, తనని చూడండి, ఉయ్యాల మీదికి ఎందుకు ఎక్కింది, ఇంత పెద్దయ్యాక కూడా ఆమె ఎలా చేస్తుందో చూడండి అని చెప్పటంతో పాయల్ తనను తానే ఇలా గొనుక్కుంటూ ఉంటుంది. ఆ సైనికుడికి చూపించడానికి ఉయ్యాల మీదకి వచ్చింది. కానీ ఈరోజు ఆమె నాకు అవమానం కలిగించింది. ఆ తర్వాత ఉయ్యాల ఆగింది. స్నేహ కిందికి దిగగానే ఎప్పటిలాగే చుట్టూ చూసింది. ఆ సైనికుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు అని కోపంగా అటు ఇటు చూస్తుంది. అయితే నువ్వు అతన్ని చూడటానికి ఇంత డ్రామా చేసావా చెప్పు. అవును, అతనంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది, అందుకే అతనిని చూడటానికి ఇదంతా చేశా అని చెప్పటంతో, కానీ నువ్వు అతని కోసం ఎందుకు వెతుకుతున్నావో చెప్పు. నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ అతని నెంబరు కూడా నా దగ్గర లేదు. అతను నీకు తన నెంబర్ ఎందుకు ఇస్తాడు చెప్పు. ఆ సైనికుడు చాలా తెలివైనవాడు, నువ్వు ఇక్కడ అన్ని విషయాలు మర్చిపో. స్నేహ, నేను అతన్ని ఇంకొకసారి చూడాలనుకుంటున్నాను కదా, వెళ్ళి అతన్ని చూద్దాం అని చెప్తుంది. పర్లేదు, నీకు పిచ్చి పట్టిందా చెప్పు, పనిలో నేను నీకు మద్దతు ఇవ్వను, ఎందుకంటే అతను ఇక్కడ లేదు. ప్లీజ్ అలా మాట్లాడమాకు, నువ్వు నా కోసం ఈ ఒక్క సహాయం చెయ్యరాదు అని అడుగుతుంది. పాయల్, అతను నాకు ఎక్కడ కనిపించలేదు, ఎందుకంటే అతను వెళ్ళిపోయి ఉండాలి. ఇంత పెద్ద సంతలో అతను నాకు ఎక్కడ దొరుకుతాడు చెప్పు అని అడగగా, స్నేహ, అతను ఇక్కడే ఉండాలి, అతను మరి ఎక్కువ దూరం కూడా వెళ్ళి ఉండడు, రా, నాతో పాటు చూద్దాం అని ఆమె పాయల్ చేయి పట్టుకొని చుట్టూ వెతకడం మొదలుపెట్టింది. ఆమె ప్రతి చోటు వెతికింది, కానీ అతడు ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ళిద్దరూ సంతలో అటు ఇటు తిరిగాడు, కానీ అతన్ని కనుక్కోలేకపోయారు. వారు ప్రతి దుకాణంలో ప్రతి మూలలో చూశారు, కానీ అతను ఎక్కడ లేదు. నేను చెప్తున్నాను కదా స్నేహ, అతను వెళ్ళిపోయాడు, నువ్వు నన్ను అర్థం చేసుకో, ఇంకా అతన్ని మర్చిపో అని చెప్తుంది. కానీ స్నేహ, సంతలో ఇంకొకసారి చూద్దాం, బహుశా అతను ఏమో దొరుకుతాడేమో అని చెప్తుంది. కానీ పాయల్కి కోపం ఎక్కువగా వస్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను ఇప్పుడే చూసి వచ్చాను చూడు, చీకటి పడుతుంది, మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి. స్నేహ,
ప్లీజ్ దయచేసి మరోసారి నా కోసం వెతుకుదాం. సరే, నీ మాట నేను కాదనలేక ఇంకొకసారి వెతుకుదాం. దీని తర్వాత అతను కనిపించకపోతే మనం నేరుగా ఇంటికి వెళ్దాం అని చెప్తుంది. సరే, నీ ఇష్టం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ ఆ సైనికుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. వారి సొంత అంతా వెతికాడు, కానీ అతను ఇంకా కనపడలేదు. సంతలో తిరిగిన తరువాత అలసిపోయి వాళ్ళిద్దరూ ఒక దుకాణం దగ్గర కూర్చొని ఆయాసపడడం మొదలుపెట్టారు. స్నేహ అమాయకంగా పాయల్ వైపు చూసి ఇలా అంటుంది, ఎక్కడికి మాయమైపోయాడు? నాకేం తెలుసు స్నేహ, నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా, అతను వెళ్ళిపోయాడు. పద ఇంటికి వెళ్దాం, అతన్ని ఇంకా మర్చిపో అని చెప్తుంది. కానీ స్నేహ కళ్ళు ఇంకా ఆ సైనికుడి కోసం వెతుకుతూనే ఉన్నాయి. ఆమె పాయల్తో విచారంగా అంది, సరే పద ఇంటికి వెళ్ళిపోదాం అని చాలా కష్టంగా చెప్తుంది. కానీ నిజానికి ఆమెకు అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. తర్వాత పాయల్ ఆమె చెయ్యి పట్టుకోగా ఇద్దరు లేచి రోడ్డు వైపు నడిచారు. స్నేహ ఇంకా చుట్టూ చూస్తూనే ఉంది. పాయల్ ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తుంది. వారు రోడ్డు మీదకు రాగానే ఆటోలు కనిపించాయి. ఆటో ఎక్కే ముందు స్నేహ ఆశగా మరోసారి చూసింది. పాయల్ ఆమె చెయ్యి పట్టుకొని ఆటోలోకి లాగింది. ఇంకా వాళ్ళు ఇంటికి బయలుదేరారు. వారిద్దరూ ఆటో రిక్షాలా నిశ్శబ్దంగా కూర్చున్నారు. వారి ముఖాలు ఒకరినొకరు ఎదురుగా లేవు. పాయల్ స్నేహతో మాట్లాడలేదు. అప్పుడు స్నేహ పాయల్ వైపు చూస్తూ ఇలా అంటుంది, నీకు నా మీద చాలా కోపంగా ఉంది కదా, నిజం చెప్పు అని అడగక పాయల్, అలా ఏమీ లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అని చెప్తుంది. స్నేహ, మరి ఎందుకు అంత కోపంగా ఉన్నావు? నేనేం చేశాను చెప్పు అని అడుగుతుంది. ఏం చేశావో నీకు ఈరోజు తెలియదా? ఈరోజు నువ్వు సృష్టించిన డ్రామా అది చాలదా? ఈరోజు నువ్వు చాలా డ్రామా సృష్టించావు. నువ్వు ఒక సైనికుడి వల్ల అంతా పాడు చేశావు. నన్ను క్షమించు పాయల్. నేను అతనిని చూసినప్పుడు నాకేం తెలియడం లేదు. నేను ఉద్వేగానికి లోనయ్యాను. ఆ మాటలకి నేను ఇంకా నీతో పాటు రాను. ఈరోజు నా ఆనందం పాడు చేశావు అని చెప్పి ముఖం తిప్పుకుంటుంది. కానీ ఈరోజు జరిగిందంట. నేను ఆ సైనికుడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. అతను ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని పాయల్ చెప్తుంది. కానీ నేను విచారంగా ఉండను అని, ఎక్కడున్నా సరే అతన్ని దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా అని చెప్పటంతో నీ ఇష్టం అని చెప్తుంది. పాయల్ తన మనసులో ఆర్మీ అంటే చాలా ఇష్టం, పిచ్చి పాప. ఆ అమ్మాయి అతన్ని చూడగానే ఉద్వేగానికి లోనైంది. తమకు నచ్చిన వ్యక్తి కళ్ళ ముందు ఉండేసరికి ఆమె అందరినీ మర్చిపోయింది. ఒకవేళ స్నేహ కూడా ఆ స్థానంలో ఉంది కాబట్టి అలా చేసింది. బహుశా నేను కూడా అలాగే చేసి ఉండేదాన్నేమో అని ఆలోచిస్తూ కూర్చుంది. నేను అంత కోపంగా ఉండకూడదు అని అనుకుంటుంది. ఇప్పుడు నేను దీన్ని సరిచేయడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. తర్వాత ఆమె స్నేహ వైపు తిరిగి ఆమెను మెల్లగా మోచేత్తో పొడిచి ఇలా అంటుంది, స్నేహ, నాకు నిజం చెప్పు, నీకు ఆ సైనికుడు చాలా నచ్చాడు కదా, చెప్పు అని అనగానే స్నేహ విచారంగా ఉన్న ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది. ఆమె సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి పాయల్, నువ్వు కూడానా అని అడుగుతుంది. నా నుండి ఎందుకు దాస్తున్నావు చెప్పు, నీ ముఖం స్పష్టంగా చెప్పింది. ఇంకా అతనికి కూడా నువ్వంటే ఇష్టమని నేను అనుకుంటున్నాను అని చెప్పడంతో స్నేహ ఉత్సాహంగా, మీకు ఏం అర్థమైంది చెప్పు పాయల్ అని అడుగుతుంది. అతని కళ్ళు కూడా నీ నుండి దూరంగా కదలడం లేదు, అది నేను గమనించాను. అతను నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారో నువ్వు చూడలేదా అని పాయల్ చెప్తుంటే స్నేహ ఎగిరి గంతు వేసింది. నిజంగానా అని అడుగుతూ ఉంటుంది. పాయల్, అవును నిజంగానే. నువ్వు ఉయ్యాల ఊగేటప్పుడు అతన్ని గమనించలేదా చెప్పు అని అనగానే నేను చూడలేదు, నేను మీ ఇద్దరిని గమనించాను. ఆ మాటలకి స్నేహ సిగ్గుపడి ముఖం దించుకుంటుంది. తర్వాత స్నేహ ఆ మాటలకి పాయల్ని కౌగిలించుకుంటుంది. పాయలు ఒక సైనికుణ్ణి కలిసి ఆ తరువాత నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని అంటుంది. అవును, చాలా వరకు. కానీ అతని పేరు కూడా తెలియదు. అతన్ని అడిగి ఉంటే బాగుండేది అని తన మనసులో అనుకుంటుంది. ఆ మాటలకి పాయల్, నేను అతని పేరు చూశాను, అతని పేరు రోహన్ అని చెప్పింది. అంటే అతని యూనిఫామ్ మీద అతని పేరు రాసి ఉండటం నేను చూశాను. ఓహో, అయితే అతని పేరు రోహన్ అన్నమాట. రోహన్ మరియు స్నేహ
మీ ఇద్దరి పేర్లు చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పటంతో స్నేహ ఆనందంతో మీలాంటి మంచి స్నేహితురాలు దొరకటం నా అదృష్టవంతురాలు అని చెప్పింది. సరే సరే అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. అతని పేరుతో సోషల్ మీడియాలో వెతుకుదాం. కానీ నీకు సోషల్ మీడియా అంటే ఇష్టం లేదు కదా అని చెప్పటంతో స్నేహ లేదు లేదు నాకు అది చాలా ఇష్టం. నేను ఇన్స్టాగ్రామ్ వాడమని అనుకుంటున్నాను. నా కవిత్వాన్ని కూడా దానిలో పెడతాను అని చెప్తుంది. సరే అయితే నువ్వు ఇన్స్టాగ్రామ్ లేదా అలాంటి ఎందుకు వాడుతున్నావు నాకు తెలుసులే. ఆ సైనికుడిని వెతకడానికే కదా అని చెప్పటంతో స్నేహ చిన్నగా నవ్వుతుంది. నీకే మంచి విషయం. కనీసం ఆ సైన్యంలోనైనా ఒక స్నేహితుడిని సంపాదించుకోవచ్చు. పైగా ఇందులో కులం వర్గం అని తేడా ఏమీ ఉండదు. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఎవరో ఒక సైనికులు కూడా బాగుంటాడు అని చెప్పింది. సరే ఇది సాధ్యమే కదా. ఇప్పుడు నీ చెయ్యి చాపు స్నేహ. ఎందుకు? కనీసం అదైనా చెయ్యి. ఆ మాటకి వెంటనే చెయ్యి చాచింది. పాయల్ తన పర్సులో నుంచి వెండి రంగు గాజులు తీసి స్నేహకి ఇచ్చింది. అది చూసి స్నేహ ఇది నువ్వు కొనుక్కున్న గాజులు కదా, మరి నాకెందుకు ఇస్తున్నావు అని అడుగుతుంది. నా దగ్గర ఖాళీ గజ్జలు ఉన్నాయి. వాటిని నీ కోసం కూడా రహస్యంగా కొన్నాను. నువ్వు ఆకుపచ్చ గాజులు కొన్నావు. వాటిని నువ్వు బహుమతిగా పెట్టుకోవాలి కదా అని చెప్తుంది. అందుకే ఇస్తున్నాను. అదే కాకుండా ఈ వెండి గాజులను సౌకర్యవంతంగా ధరించవచ్చు. అందుకే నేను వాటిని నీ కోసం కొన్నాను. ఓ పాయల్, నువ్వు నా గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నావు. కానీ నీ కోసం నేను ఏమీ తీసుకోలేకపోతున్నాను. కానీ నన్నుగా ప్రేమించే వ్యక్తి నువ్వు మాత్రమే అని చెప్పటంతో పాయల్ వెటకారంగా ఆ సైనికుడి వల్ల నీ దృష్టి మళ్ళింది. లేకపోతే నేను అన్నీ కొనుక్కునేదాన్ని. ఏదైనా సరే నాకు ఇప్పుడు ఏమీ వద్దు. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అని చెప్పటంతో స్నేహ నువ్వు కాదా చెప్పు. నన్ను సంతోషంగా వచ్చినందుకు నా ప్రాణ స్నేహితురాలు నువ్వే కదా. అయితే సరే మరి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే తమ ఇంటికి చేరుకున్నారు. స్నేహ పాయల్ నుండి దూరమైంది. ఆమెకు చాలా సంతోషంగా ఉంది. అక్కడి నుంచి పాయల్ ఇల్లు కొంచెం దూరంలో ఉంటుంది. స్నేహ ఆటో దిగుతుండగా రా పాయల్, ఈరోజు మా ఇంట్లో ఉండు అని చెప్తుంది. కానీ పాయల్ లేదు లేదు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నువ్వు కూడా వెళ్ళు, మనం తర్వాత కలుద్దాం అని చెప్పటంతో సరే మరి బాయ్ అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది. తరువాత స్నేహ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చాలా కబుర్లు చెప్పుకుంటుంది. తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి బెడ్ మీద ఎక్కింది. కానీ ఒకటే ఆ సైనికుడి ఆలోచనలు మునిగిపోయి ఉంటుంది. తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు పాయల్ భోలేబాబా గురించి మొత్తం వివరాలు కొనుక్కుంటుంది. తన ప్రాణ స్నేహితురాలికి మంచి భర్త రావాలని అందరినీ అడుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది జనాలు అక్కడ బాబా గురించి చెబుతారు. వెంటనే పాయల్ స్నేహాన్ని తీసుకుని ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వెంటనే ఆ బాబా స్నేహాని ముఖాన్ని చూసి నువ్వు ఈ నెలలో ఏ అమ్మాయి అయితే భోలేబాబాను మనస్ఫూర్తిగా పూజిస్తుందో ఆమెకు కోరుకున్న వరుడు దొరుకుతాడని చెప్పాడు. మీరు కూడా రేపటి నుంచి భోలేబాబా ఆలయాన్ని సందర్శించడం ప్రారంభించండి. శ్రావణ మాసం అంతా ఆలయంలో జలాభిషేకం చేయండి. మీ కళ తప్పకుండా నెరవేరడం మొదలు పెడుతుంది. అయితే నేను తప్పకుండా చేస్తాను. ఆ సైనికుడిని పొందడం కోసం నేను కేవలం ఒక నెల మాత్రమే కాదు, నా జీవితాంతం పూజిస్తాను అని చెప్పటంతో పాయల్ సరే నేను కూడా చేస్తాను. అలా వాళ్ళిద్దరూ గుడి నుండి బయటికి వస్తారు. ప్రతి ఉదయం సాయంత్రం నీళ్లు సమర్పించడానికి వెళ్దాం. ఇంకొక విషయం, మనం తొందరగా లేవాలి. ఉదయం 6 గంటలకే గుడికి వెళ్ళాలి. నువ్వు తొందరగా సిద్ధమవ్వు, నేను మీ ఇంటికి వచ్చేస్తాను. సరే నువ్వు ముందు ఇంటికాడ ఫోన్ చెయ్యి అని చెప్పడంతో సరే నేను ఫోన్ చేసి వస్తాను. నువ్వు స్నానం చేసి సిద్ధంగా ఉండు సరేనా అని చెప్పటంతో స్నేహ సరే అని అంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే నువ్వు తొందరగా పడుకో. మనం ఉదయాన్నే 5 గంటలకే అలారం పెట్టుకొని పడుకోవాలి. సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత స్నేహ ఆనందంతో గంతులు వేయడం మొదలుపెట్టింది. వావ్, ఎంత సరదాగా ఉంటుందో. నేను శ్రావణ మాసం మొత్తం మనస్ఫూర్తిగా భోలేబాబాను పూజిస్తాను. నా కోరిక తప్పకుండా నెరవేరుతుందని నా పూర్తి నమ్మకం ఉంది. ఆ తర్వాత స్నేహ 5 గంటలకే అలారం పెట్టుకొని నిద్రపోతుంది. స్నేహ ఒక సైనికుణ్ణి పెళ్లి చేసుకుంటుందా లేక ఒక
సామాన్యుడి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందా? అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.